హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1193కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10T ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డేట్ అయితే రఫ్గా బయటకు అయితే వచ్చిందనమాట. జూలై 25 నుంచి ఆగస్ట్ 1వ తారీఖు మధ్యలో ఈ మొబైల్ లాంచ్ అవుతుందని చెప్పి అయితే ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుంది. మేబీ నేను అనుకోవడం ఈ మంత్ ఎండింగ్కి ఈ మొబైల్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో మనకి 12GB 256GB వేరియంట్ అయితే ఉండబోతుందట. మరి ఒకటే వేరియంట్ తీసుకొస్తారా లేకపోతే ఇంకా లో రేంజ్ వేరియంట్ ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే Samsung Galaxy Z Fold 4 ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు లీక్ అయినాయి. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 7.6 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. ఇక అలా మనకి అవుట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి 6.2 ఇంచెస్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మనకి HD+ AMOLED డిస్ప్లే అయితే అవుట్ సైడ్ ఉండబోతుంది. రేర్ సైడ్ మనకి కెమెరా చూస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్. ఇది టెలిఫోటో అని చెప్పి అయితే తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసింది ఇందులో మనకి Qualcomm Snapdragon 8+ Generation 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక అలాగే మనకి Samsung Galaxy Watch 5 సిరీస్కి సంబంధించిన ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ మొత్తం మనకి 2 మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది క్లాసిక్ వేరియంట్ అని అర్థమవుతుంది, రైట్ సైడ్ ఉన్నది స్టాండర్డ్ వేరియంట్ అయి ఉండొచ్చు. సో కాకపోతే ఈ బెజల్స్ అనేది మనకి చూస్తుంటే ఇంకా కొంచెం తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. ఈ వాచెస్ని కూడా మనకి Z Fold 4 అలాగే Z Flip 4 లాంచ్ చేస్తారుగా, అప్పుడే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఎయిర్ 1 స్టిక్ ఆల్రెడీ రీసెంట్గా మనకి స్పాట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ అయితే బయటకు వచ్చింది. యూకే ప్రైస్ అయితే బయటకు వచ్చింది. యూకేలో వచ్చేసరికి 8,000 రూపాయలకి అయితే లాంచ్ అయిపోతున్నారంట. సెప్టెంబర్ 19వ తారీఖున వీటిని వీళ్ళు ముందుగా యూకేలో అయితే లాంచ్ అయిపోతున్నారంట. సో అప్పుడే మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారేమో చూడాలి. ఇంకా స్పెసిఫికేషన్ పరంగా చూస్తే వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన ఎయిర్ 1 ఉన్నాయి కదా, సేమ్ ఇంచుమించు అలాంటి స్పెసిఫికేషన్స్ ఏ ఉండబోతున్నాయి. కాకపోతే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండకపోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే మనకి ఇయర్ టిప్స్ ఉంటాయి కదా, ఇయర్ టిప్స్ అయితే ఉండకపోవచ్చు అంట. IP54 వాటర్ రెసిస్టెంట్తోను అలాగే బ్లూటూత్ 5.2తో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 7 అవర్స్ అయితే వస్తాయి ఈ బడ్స్ వచ్చేసరికి. అదే మన కేసులో బ్యాటరీ చూసుకుంటే 30 అవర్స్ వస్తాయని చెప్పి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయింది. ప్రైస్ పరంగా చూస్తే మనకి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఎయిర్ 1 ప్రైస్ సేమ్ మనకి 8,000 రూపాయలకే వీళ్ళు యూకేలో అయితే లాంచ్ చేశారు. సో అదే ప్రైస్కి అక్కడ లాంచ్ చేస్తున్నారంటే ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఎయిర్ 1 ప్రైస్ 6,500 ఉందిగా, ఇంచుమించు అదే ప్రైస్లో వీటిని కూడా లాంచ్ చేయొచ్చు. ఇక అలాగే నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్ మనకి జూలై 12వ తారీఖు నుంచి సేల్కి రాబోతున్న సంగతి తెలుసు. ఆ రోజే వీటిని అయితే లాంచ్ కూడా అయితే చేయబోతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు మనకు ప్రైస్ అయితే రివీల్ కాలేదు. అయితే దీని మీద మనకి HDFC కార్డు మీద ఫ్లిప్కార్ట్లో 2,000 రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్పేసి ఇప్పుడైతే న్యూస్ ఉంది. అయితే మనం కట్టిన 2,000 రూపాయలు ఇప్పుడు ఈ 2,000 రూపాయలు తీస్తే మొత్తం 4,000 రూపాయలు తగ్గాలన్నమాట మనం మొబైల్ కొనేటప్పుడు. కానీ మొబైల్ ప్రైస్ ఎంత అనేది ఇంకా వీళ్ళు రివీల్ చేయలేదు. ఇంకా అలాగే ఈ మొబైల్ సంబంధించిన మరో ఫీచర్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే రాబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ మొబైల్ సంబంధించి అన్ని స్పెసిఫికేషన్స్ అలాగే మొబైల్ డిజైన్ అన్ని బయటకు వచ్చేసినాయి. ఇక కొత్తగా ఇప్పుడు ఈ మొబైల్ కొనిన తర్వాత నేను అన్బాక్స్ చేసి ఏం చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi Mi Mix Fold 2 Mi Mix Fold 1కి సక్సెసర్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా మనకి లైకా బ్రాండింగ్తో అయితే ఈ సెన్సార్ అయితే రాబోతుందంట. సో ఈ సెన్సార్తో మనం డాల్బీ విజన్ HDR10 వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. మామూలుగానే వీళ్ళ కెమెరాస్ కొద్దిగా బూస్ట్ అయితే చేస్తుంటాయి కలర్స్ని, మరి డాల్బీ విజన్ అంటున్నారు కాబట్టి మరి ఇంకా ఏం బూస్ట్ చేస్తాయి చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా బ్లేజ్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.51 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 3GB ఉంటుంది. ఇది కాకుండా మీకు వర్చువల్ ర్యామ్ ఇంకో 3GB అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio A22 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ పర్వాలేదు, నేను మరీ దారుణంగా పెడతారనుకున్నాను. 8,699 అంటే 8,700 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. ఇక్కడ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ని అలాగే ఫింగర్ ప్రింట్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఓకే, అక్కడ మనం చూసుకుంటే షావమీకి, పోకోకి, రియల్మీకి కొన్ని ఈ ప్రైస్లో వచ్చే వాటితో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వగలదు. కాకపోతే లావాని అంత తొందరగా ఎవరు నమ్మట్లేదు అనమాట. వీళ్ళ ప్రామిసెస్ వీళ్ళ సర్వీస్ సెంటర్లు అదో రకంగా ఉంటాయి. సో చూద్దాం ఈసారైనా వీళ్ళు కొత్తగా ఏమైనా ఈ మొబైల్తో మార్పు చెందుతారేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ వాచ్లో మనకి ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాపిల్ ఇప్పుడు ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేసింది. ఈ పేటెంట్
ఒక వేరబుల్ డివైస్ కి ఫింగర్ ప్రింట్ అయితే దర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే వాచ్ లో ఈ ఫింగర్ ప్రింట్ తీసుకొస్తున్నారా, లేకపోతే ఒక బ్యాండ్ ఏమైనా తీసుకొచ్చి అందులో ఫింగర్ ప్రింట్ తీసుకొస్తున్నారా అనేది అయితే తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో మనకు వాచ్ లో కూడా ఫింగర్ ప్రింట్ అయితే చూసే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ వాచ్ లో ఉండే క్రౌన్ లో ఈసీజీ సపోర్ట్ అయితే ఇచ్చారు. మరో బటన్ కూడా ఉంటుంది. సో ఈ బటన్ లో ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఇక అలాగే మనకి యాపిల్ ఈసారి తీసుకురాబోయే వాచెస్ లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయని చెప్పేసి మనకి గతంలో లీక్స్ కూడా ఉన్నాయి కదా. సో అందులో ఒకటి వచ్చేసరికి రగ్గెడ్ వాచ్ కావచ్చు అని చెప్పేసి అయితే మళ్ళీ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ వాచ్ ని వీళ్ళు ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ వర్షన్ కింద అయితే తీసుకురావచ్చు అని చెప్పి తెలిసింది. పెద్ద సైజు డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. రగ్గెడ్ మెటల్ కేసింగ్ తో అయితే ఈ వాచ్ అయితే రాబోతుందంట. సో దీని ప్రకారం చూస్తే మనకి ఈ వాచ్ ప్రైస్ వీళ్ళు 1,00,000 దాటిచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక అలాగే యాపిల్ ఐఫోన్ కి లాక్డౌన్ మోడ్ అయితే లాంచ్ చేసింది. ఈ లాక్డౌన్ మోడ్ లో మనకి ప్రైవసీకి సంబంధించిన లేయర్స్ అనేది ఇంకా పెంచి సెక్యూరిటీని ఇంకా స్ట్రాంగ్ అయితే చేయబోతున్నారు అనమాట. రీసెంట్ డేస్ లో చూస్తే కొంతమంది జడ్జెస్ అలాగే పొలిటీషియన్స్ సంబంధించిన ఫోన్స్ అయితే హ్యాక్ చేసి వాళ్ళ డేటాను అయితే కలెక్ట్ చేశారు. ఈ అటాక్ ని వాళ్ళు చాలా సులభంగా చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే మనం మామూలుగా ఏదైనా హ్యాక్ అవ్వాలి అంటే ఏదైనా లింక్ ముందు వస్తుంది అనమాట. ఫిషింగ్ అటాక్ లాగా అయితే హ్యాక్ చేస్తారు. అలాంటి ఏమీ లేకుండానే వీళ్ళు యాపిల్ సెక్యూరిటీని అయితే ఛేదించినట్టుగా తెలుస్తుంది. సో అందుకని ఈ స్పైవేర్ ని అరికట్టడం కోసం ఈ లాక్డౌన్ మోడ్ అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తాం టెక్నో స్పార్క్ K8P. ఈ మొబైల్ ని ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ మొబైల్ ని వీళ్ళు ఇంతకుముందు ఫిలిపీన్స్ లో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే మేటెక్ ఎలియో G85 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. వీళ్ళు ఫిలిపీన్స్ లో లాంచ్ చేసినప్పుడు G70 ప్రాసెసర్ అలాగే P25 ప్రాసెసర్ తో అయితే లాంచ్ చేశారు. అక్కడ 2 వర్షన్స్ అయితే లాంచ్ చేశారు. ఇక రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా VGA కెమెరా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ 11 తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మన ఇండియాలో చూస్తే 10,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే దగ్గర 11,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. 11,000 రూపాయలకి ఓకే. కాకపోతే అక్కడ మీకు ఇంకా పోకో నుంచి రియల్మీ అండ్ రెడ్మీ నుంచి కూడా మీకు మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా అనే మొబైల్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇన్ఫినిక్స్ అయితే టీజ్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్ లో మనకి ప్రత్యేకత ఏమిటి అంటే వీళ్ళు రీసెంట్ గా డెవలప్ చేసిన 180 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది కదా. సో దీన్ని అయితే ఈ మొబైల్ ద్వారా మన ఇండియాలోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి 8GB ర్యామ్తోనూ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే రాబోతుందంట. ప్రాసెసర్ ఏమిటి అనేది ఏమీ తెలియట్లేదు. కానీ ఈ మొబైల్ ప్రైస్ 25,000 నుంచి 30,000 రూపాయలు ఉండొచ్చంట. యాక్చువల్గా ఇన్ఫినిక్స్కి అయితే అంత మార్కెట్ లేదు. సో కొన్ని కంపెనీలు ఈ మధ్య ఏం చేస్తున్నాయంటే వాళ్ళ మార్కెట్ స్టేటస్ ఎంత అనేది తెలుసుకోకుండానే అసలు గుడ్డిగా ముందుకైతే వచ్చేస్తున్నారు అనమాట. అంటే మిగిలిన బ్రాండ్లతో పోటీగా ఉండాలి అంటే ప్రైస్ ఎక్కువ పెట్టి మొబైల్స్ తీసుకొస్తేనే మేము మార్కెట్లో నిలబడతామని ఆ థాట్లో ఉండిపోయారు. అరే ఒకప్పుడు రియల్మీ కానీ, రెడ్మీ కానీ, పోకో వచ్చినప్పుడు కానీ, ఒప్పో వచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఎలాగొచ్చినాయి. సో చిన్న మార్కెట్ని క్యాచ్ చేసుకుంటూ పైకి వస్తూ అంచెలంచెలుగా ఎక్కువ మొబైల్స్ లాంచ్ చేసి ఆ తర్వాత వీళ్ళు పెద్ద మొబైల్స్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. అప్పటికి చాలా మొబైల్స్ ఇప్పటికీ సక్సెస్ కాలేదు. రెడ్మీ ఎప్పుడో వచ్చింది కానీ రెడ్మీ మార్కెట్ 25 దాటుతుంటే ఎవరు కొనే నాదుడు ఉన్నట్ల. 25 20 దాటితేనే కొనట్ల. రియల్మీ పరిస్థితి అంతే. అటు పోకో పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. సో వాళ్ళే దాటలేనప్పుడు వీళ్ళంతా ఎందుకు ఇంత అసలు ఆయాసపడుతుంటారో నాకు అర్థం కాదు. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ GT Neo 3 ఆల్రెడీ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. 150 వాట్ అలాగే 80 వాట్ 2 వేరియంట్లు అయితే మొబైల్లో లాంచ్ చేశారు. అయితే 150 వాట్లో ఇప్పుడు థార్ లవ్ అండ్ థండర్ లిమిటెడ్ ఎడిషన్ ని మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ GT Neo 3 సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే మీకు ప్యాకింగ్ అనేది ఇది డిఫరెంట్గా వస్తుంది అనమాట. అలాగే స్టిక్కర్స్ అలాగే డిఫరెంట్గా వీటికి కొన్ని థీమ్స్ అవి అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 42,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్తో అయితే వస్తుంది. ఇది కాకుండా మీరు ఫస్ట్ పర్చేజ్ చేసినట్టయితే ఫస్ట్ సేల్లో వీళ్ళు 3,000 రూపీస్ వరకు డిస్కౌంట్ కూడా అయితే అందిస్తున్నారు. అంటే 40,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8100 సో సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో 40,000 రూపాయలు ఆ ప్రాసెసర్ కంటే కేవలం మనం ఇది లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి అంత ప్రైస్ పెట్టాలా అనిపిస్తుంది. కాకపోతే మనకి స్టాండర్డ్ వేరియంట్ కూడా అంతే ప్రైస్ 43,000 రూపాయలకి ఇంకా వీళ్ళు అమ్ముతున్నట్టున్నారు. ఏంటి చూస్తున్నారు? తమ్లైన్లో ఉండే టాపిక్ ఏంటి ఇంకా రాలేదనా? దాని గురించి నేను చెప్పను. చెప్తే యూట్యూబ్ నన్ను వదలదు. మీమ్స్ చెప్తాయి చూడండి. తర్వాత 1 2 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. ఎడిడు అమ్మో పోలీసులు వీడొస్తున్నారండి. పాప లవంగం గారు ఏమైపోయారో ఏంటో. ఈ పాటికి మసాలాలు వేసి నూరుతూ ఉండుంటారు.
బాబు బాబు ఆగండి మీరేం భయపడక్కర్లేదు నేనున్నానుగా మై హోనా. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. మహానుభావుడు రా పట్నాయక్, కదిలే దేవుడు. ఇదే స్పీడ్ లో 6 నెలలు వ్యాపారం చేసాం అనుకో, హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీ గురించి అనుకుంటున్నాం. మీకు వందేలండి బాబు. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం నాకు సగం. పోలేరు బాబు, ఇదేనా మిగిలింది. నిన్న 1000తో బ్లాస్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనే కదండి. బోనే అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. ఇలా అయితే లక్ష్మీ మెట్టలు ఎప్పుడు అవుతాండి మేము? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword is by the sword. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. సో చూశారు కదా, ఇప్పుడు కామెంట్లో చెప్పండి నిజమైన దొంగ ఎవరు? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ 90 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఈ మొబైల్ మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికి మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఈ మొబైల్లో ఉంటుందంట. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా ఇంతకుముందు లీక్స్ కూడా అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో హైలైట్ ఏమిటంటే ఈ సెగ్మెంట్లో కనుక చూస్తే మనకి సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ డిస్ప్లే E5 AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్లో ఉండబోతుంది. 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ సెగ్మెంట్లో అయితే ఈ డిస్ప్లేతో తీసుకొస్తున్నట్టుగా వీలైతే చెప్తున్నారు. మరి ఈ సెగ్మెంట్ అంటున్నారంటే మరి 40-50 వేలలో తీసుకొస్తారా? సో చూడాల్సి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.